హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి మనకు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుంచి మనకు కరెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అని మీకు 95,000 అబౌవ్ మీకు సాలరీ వస్తుందన్నమాట, అన్ని అలవెన్స్ కలుపుకుంటే గాన. అండ్ దీనికి వచ్చేసి సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈ ఎగ్జామ్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వరకు మన ఓన్ స్టేట్లో ఎగ్జామ్ పెట్టడానికి కూడా ఒక ఛాన్స్ ఇస్తుందన్నమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ వాటికంటే ముందు మీరు వీడియోని ఇంటి వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుందా అనేది తెలుసుకోండి. ఉంటే కనుక డెఫినెట్గా అయితే మీరు అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ఈరోజే ఆన్లైన్ అప్లికేషన్ మీకు స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ నోటిఫికేషన్కి. ఇప్పుడు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఉన్నటువంటి అలవెన్స్లు ఏంటి అండ్ బెనిఫిట్స్ ఏంటి ప్రతిదీ. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్ కూడా కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిన్ అడిగితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే కనుక డిప్యూటీ మేనేజర్, హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ అకౌంట్ అండ్ సిఐ అండ్ ఎమ్, అదేవిధంగా లీగల్, అదేవిధంగా మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కూడా పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు November 7th అంటే మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ November 27th వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్గా 20 days మాత్రమే దీనికి అప్లై చేసుకునే టైం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ దీనికి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నోటిఫికేషన్ మనకు డిప్యూటీ మేనేజర్ వచ్చేసి హెచ్ఆర్, ఫైనాన్స్ అకౌంట్ అండ్ సిఎండ్ఎమ్, అదేవిధంగా లీగల్ ఈ విభాగంలో భర్తీ చేస్తూ ఉన్నారు. హిందీ ట్రాన్స్లేటర్ కూడా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్లయితే వేకెన్సీ అనేది డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ విభాగంలోకి వచ్చేసి మనకు ఓవరాల్గా 28 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్లకు 2, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 8 పోస్టులు. అండ్ డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్కి వచ్చేసి 44 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 18, ఈడబ్ల్యూఎస్లకు 4, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 4 అండ్ ఓబీసీలకు 12 పోస్టులు. అండ్ సిఎన్ఎంఎంకి వచ్చేసి 32. ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి. అండ్ డిప్యూటీ మేనేజర్ లీగల్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. యువర్ అంటే కానీ మీరు అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి వచ్చేసి 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 1 పోస్టు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 2 పోస్టులు. మనకు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకు 112 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు అన్ని క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు అనమాట, ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మన ఏజ్ అనేది మనకు November 27th, 2025 అప్లై లాస్ట్ డేట్ ఆ డేట్ కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు డిప్యూటీ మేనేజర్ వచ్చేసి మనకు 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 33 సంవత్సరాలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు వచ్చేసి 10 years వస్తుంది కాబట్టి 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అప్లై చేసుకోవాలంటే మినిమం ఏజ్ లిమిట్ 21 ఉండాలి, మ్యాక్సిమం 30 years అయితే ఉండాలి. అండ్ మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అని మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు 10 years మీరు అప్లికేబుల్ అయితే అవుతారు. అది కూడా మీరు యూజ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ మనకు కరెంట్ ఆఫీసర్ మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి వీటికి శాలరీ అనేది మనకు చాలా హై లెవెల్ అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ కానీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్ కానీ అండ్ సిఎంఎం కానీ అంటే మొత్తంగా ఓవరాల్గా డిప్యూటీ మేనేజర్ పోస్టులకు level 10 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. మనకు బేసిక్ పేనే 56,100 అయితే ఉంది. అండ్ డిఏ ఉంటుందన్నమాట. డిఏ వచ్చేసి మనకు ప్రజెంట్ 55% అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అంటే మనకు బేసిక్ పేలో మనకు 55% మీకు అమౌంట్ అనేది వస్తుంది. 30,855 రూపీస్ అనమాట. ఓవరాల్గా మీకు పర్ మంత్ అని మీకు శాలరీ అనేది 86,955 రూపీస్ అనమాట. ఇది ఓన్లీ బేసిక్ పే, అదేవిధంగా డిఏ ఈ 2 కలుపుకుంటేనే. ఇంకా మనకు కొన్ని అలవెన్స్లు కూడా ఉంటాయన్నమాట. ఆ అలవెన్స్లు కలుపుకుంటే ఓవరాల్ మీకు 1 lakh వరకు దగ్గర శాలరీ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ హిందీ ట్రాన్స్లేటర్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు level 6 కింద బేసిక్ పే 35,000 అండ్ డిఏ వచ్చేసి 19,000 అనమాట. అప్రాక్సిమేట్లీ మీకు 54,000 మీకు అబౌవ్ మీకు సాలరీ వస్తుంది. ఇంకా అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు ఇంకా ఎక్కువ రావడానికి ఉందన్నమాట. అయితే వాటితో పాటు మీకు ఇంకా కొన్ని అలవెన్స్లు కూడా ఉన్నాయని చెప్పిన కదా. చూసుకున్నట్టయితే
ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు ఉంటుంది. లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ గానీ, లీజ్డ్ అకామిడేషన్ గానీ అండ్ హౌసింగ్ గానీ, అదేవిధంగా మనకు సైట్ లొకేషన్ అలవెన్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ అప్‌డేట్‌లో అలవెన్స్‌లు ఉంటుంది. ఈ విధంగా. అదేవిధంగా మీరు ఎంప్లాయ్ అయిన తర్వాత బెనిఫిట్స్ కూడా మనకు ఏమేమి ఉంటుందనేది వాళ్ళు క్లియర్ కట్‌గా ఇక్కడ మనకు చాలా బెనిఫిట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతా ఉందన్నమాట. అంటే మీకు అలవెన్స్‌తో పాటు మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే మనకు డిప్యూటీ మేనేజర్ ఈ పోస్ట్‌లకు వచ్చేసి మనకు ముందుగా స్టేజ్ 1 ఆన్‌లైన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట స్టేజ్ 2 అనేది. ఇక దీనికి ఎలాంటి స్టేజ్ 2 ఎగ్జామ్స్ గానీ, లేకపోతే రన్నింగ్ గానీ, ఫిజికల్ టెస్ట్ గానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. ఇక్కడ స్టేజ్ 1 వచ్చేసి ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఓవరాల్‌గా మనకు 120 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. అండ్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి మనకు 120 క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు సెషన్ 2 అయితే ఉంటదన్నమాట. అంటే సెషన్స్ వచ్చేసి మనకు 2 అయితే ఉంటాయి. సెషన్ 1 అండ్ సెషన్ 2 అని. ఇక్కడ సెషన్ 1లో వచ్చేసి మనకు క్వెషన్ అనేది ఏ విధంగా వస్తుందంటే మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ నుంచి రావడం అయితే జరుగుతుందన్నమాట. అంటే వీటిలో మనకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఎథిక్స్ అండ్ పబ్లిక్ సర్వీసు, అదేవిధంగా ఆర్‌టిఐ యాక్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజు, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి క్వెషన్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా మనకు సెషన్ 2లో వచ్చేసి మనం అప్లై చేసినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్ నుంచి మనకు క్వెషన్ అయితే రావడం అయితే జరుగుతా ఉంది. సెషన్ 1లో వచ్చేసి మనకు 50 క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ నుంచి. సెషన్ 2లో మనకు 70 క్వెషన్‌లు అయితే వస్తుంది ప్రొఫెషనల్ డిసిప్లిన్ నుంచి. ఈ విధంగా ఇక ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మనకు 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అంటే కరెక్ట్ ఆన్సర్‌కి. అండ్ నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందని క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ చేసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ వాళ్ళు ఏమని మెన్షన్ చేస్తా ఉన్నారంటే ఆన్‌లైన్ టెస్ట్ అనేది మీకు 6 మెట్రో సిటీస్‌లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగుళూరు, అదేవిధంగా హైదరాబాద్. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ అనేది దగ్గర కాబట్టి కంపల్సరీ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు హైదరాబాద్ అయితే పెట్టుకోండి. మీకు అక్కడనే ఉంటుంది. అండ్ మంచి ఆపర్చునిటీ అన్నమాట ఇది వచ్చేసి. ఇక నెక్స్ట్ స్టేజ్ 2 అయితే ఉంటుందన్నమాట. స్టేజ్ 2 వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూలో వచ్చేసి మనకు ఓవరాల్‌గా 100 మార్కుల క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. సో వెయిటేజ్ వచ్చేసి ఏ విధంగా తీస్తారంటే ఇక్కడ మనకు రైటింగ్ టెస్ట్‌లో వచ్చేసి మనకు 50% వెయిటేజ్ తీస్తారు. అండ్ ఇంటర్వ్యూలో వచ్చేసి మనకు 50% మనకు ఈక్వల్ వెయిటేజ్ అయితే తీయడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికొస్తే అప్లై చేయాల్సిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతా ఉంది. లేదు అనుకుంటే గానీ ఇక్కడ కనిపిస్తున్న వెబ్‌సైట్ www.npccareers.co.in అనే వెబ్‌సైట్ మీరు క్లిక్ చేశారంటే లేదంటే సెర్చ్ చేశారంటే మీకు అక్కడ ఓపెన్ అవుతుంది. మనకు నవంబర్ 7th ఈ రోజు నుంచి మార్నింగ్ 10 గంటల నుండి నవంబర్ 27th వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 20 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ డెఫినిట్‌గా అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఎవరైతే ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అది కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిప్యూటీ మేనేజర్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే ₹500 మీరు పేమెంట్ అయితే చేయాలి. ఒకవేళ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌గా అప్లై చేసుకోవాలంటే ₹150 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళకు 0 పేమెంట్ అనమాట. అయితే ఇక్కడ మీకు నవంబర్ 27th వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు కాబట్టి ఆ డేట్‌లోపు మీరు ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అయితే కూడా దీనికొచ్చేసి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. ఓన్లీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ముందుగా వచ్చేసి డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ విభాగానికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్‌లో మీరు కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి 60% తోటి. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ రికగ్నైజ్డ్ ఫుల్ టైమ్ మనకు ఎంబీఏ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేషన్‌తో పాటు. ఒకవేళ ఎంబీఏ చేయని వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 2 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా చేసి అంటే ఏదైతే విభాగంలోనో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా కంప్లీట్ అయితే చేసి ఉండాలి. ఆ విధంగా చేసింటూ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు ఇది కూడా చేయని వాళ్ళు ఎవరుతున్నారో 2 ఇయర్స్ మనకు ఫుల్ టైమ్ మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎవరైతే చేసింటారో వాళ్ళని అప్లై అయితే చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ విభాగానికి. అదేవిధంగా మనకు డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్‌కి వచ్చేసి మనకు ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ అనమాట. 60% మనకు తక్కువ మార్కులు లేకుండా ఎక్కువ మార్కులతోటి పాస్ అయి ఉండాలి గ్రాడ్యుయేషన్ అనేది ఎనీ డిసిప్లిన్. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఎంబీఏ చేయని వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్‌తో పాటు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో 2 ఇయర్స్ మీకు ఫుల్ టైమ్ డిప్లొమా చేసింటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి. ఇక నెక్స్ట్ మనకు డిప్యూటీ మేనేజరు సీఎన్ఎంఎం అనమాట. దీనికి వచ్చేసి ఎవరైతే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారు కదా! ఎవరైతే బ్రాంచెస్ ఎనీ బ్రాంచెస్ అనమాట. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ చేసి ఉండాలి. లేదనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ 2 ఇయర్స్
ఫుల్ టైమ్ డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి. ఇక లాస్ట్ వచ్చేసి మనకు డిప్యూటీ మేనేజరు, లీగల్. దీనికి ఎవరైతే ఫుల్ టైమ్ ఎల్ఎల్బి ఎవరైతే చేసింటారో నాట్ లెస్ దాన్ 60% మీకు మార్కులతోటి అండ్ అదేవిధంగా మీకు 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ప్రాక్టికల్స్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. ఒకవేళ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు హిందీ లాంగ్వేజ్ కానీ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తోటి మీరు హిందీలో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి మనకు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్లో మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీకు పూర్తి డీటెయిల్ చెప్పానని అనుకుంటున్నాను. మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ప్రిపేర్ అయితే అవ్వండి. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేశారంటే జాబ్ అనేది కొట్టే ఛాన్సెస్ ఇస్తుందన్నమాట. దీనికి సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు పర్ మంత్ మీకు వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు 85,000 అబవ్ వస్తుందని. ఇంకా కొన్ని అలవెన్స్లు కూడా కలుపుకుంటే మీకు ఓవరాల్గా 1,00,000 వరకు దగ్గర దగ్గర శాలరీ అయితే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు పర్మనెంట్ ఉద్యోగాలు. డెఫినెట్గా మీరు అప్లై చేసుకుని ప్రిపేర్ అయితే అవ్వండి, మిస్ అయితే అవ్వద్దండి. థ్యాంక్ యూ.